మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల మధ్యన మంటలు రేపుతున్నటువంటి పరిస్థితులు దారుణంగా కనపడతా ఉన్నాయి। ఎన్నడూ లేని ఒక భయానక వాతావరణాన్ని ఎన్డీఏ దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీ చేస్తూ ఉంది। అలాగే విద్యా వ్యవస్థ మీద కూడా రాష్ట్రాల యొక్క స్వయం నిర్ణయాధికారాలని కాలరాచే విధంగా వీసీలు నియమించే అధికారాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్యాప్చర్ చేయటం నియంతృత్వానికి అద్దం పడతా ఉంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ అలాగే ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రము తమ యొక్క అధికారాల కోసం ప్రశ్నించలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా ఇది సరైన చర్య కాదని కనీసం ఖండించలేని బలహీనమైనటువంటి స్థితిలో ఉండటం అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం। ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ఎన్డీఏ తరపున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సూపర్ 6 అని మేము గెలిస్తే సూపర్ 6 అమలు చేస్తామని హామీ ఇచ్చాం। అన్ని జాతీయ ట్రేడ్ యూనియన్లు కలిపి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కార్మిక వర్గానికి తగిన నిధులు కేటాయించాలని చెప్పేసి అనేక సార్లు విన్నపాలు చేశారు। కానీ ఎక్కడా కూడా కార్మిక వర్గానికి ఈ దేశంలో 57 కోట్ల మంది ఉన్న కార్మిక వర్గానికి బడ్జెట్లో కేటాయింపు జరగట్లేదని చెప్పేసి నేపథ్యంలో రేపు ఫిబ్రవరి 5వ తారీఖున దేశవ్యాప్తంగా బడ్జెట్ కేటాయించాలి। అదేవిధంగా 29 లేబర్ కోడ్లు రద్దు చేసి 29 చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్ ప్రవేశపెడుతున్నారు। వాటి ఏప్రిల్ 1వ తారీఖు ఇంప్లిమెంట్ చేస్తున్న సూచనలు కనిపించిన నేపథ్యంలో భారీ ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించాలని నిర్ణయం చేశారు। ఆ మేరకు ఫిబ్రవరి 5వ తారీఖున దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి। రైతులు నల్ల చట్టాలు ఏదైతే గతంలో ఒప్పందం ఇచ్చారో వాటిని మళ్ళీ దొడ్డదారిన వేరే పేరుతోటి ప్రవేశపెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు। అదేవిధంగా మన ఢిల్లీలో సుమారు 54 రోజుల పాటు పంజాబ్ చెందిన రైతు దళేవాలా నిరాదీక్ష చేస్తే కనీసం ప్రభుత్వం మద్దతు ధర ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా చట్టబద్ధత చేయకుండా రైతులు కూడా మోసం చేస్తూ ఉంది। కార్మికులు, కర్షకులు, రైతులు అందరినీ ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది కాబట్టి ఫిబ్రవరి 5వ తారీఖున భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి। అదేవిధంగా గుంటూరులో కూడా లాడ్జి సెంటర్లో 5వ తారీఖు సాయంత్రం 5వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ర్యాలీ నుంచి అక్కడి నుంచి బహిరంగ సభ జరుగుతుంది। అందరూ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా చేపట్టి చేస్తూ కోరుతాం। అంత ముందున్నోళ్ళందరూ కూడా విశ్లేషణ చేయడానికి ఒక పక్క ఏదైతే పరిశీలన జరుగుతూ ఉందో దానికి సిపిఐగా దాన్ని స్వాగతిస్తూ ఏదైతే ఈ గుంటూరు నగరంలో అనేక కాలనీలు మరి ఆక్రమణకు గురయ్యి ఇప్పుడు కూడా 10, 15, 20 సంవత్సరాలైనా కూడా పట్టాలు ఇవ్వని పరిస్థితి నగరంలో ఉంది। వాటికి సంబంధించి మరి ఏదైతే మరి చట్టబద్ధత లేక వాళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి మరి డాక్యుమెంటేషన్ లేక వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని సిపిఐగా కోరుతా ఉన్నాం। అట్లాగే నగరంలోని మరి సంజయ్ నగర్ కానివ్వండి, వెంగళరామ కానివ్వండి, శారదా కాలనీ కానివ్వండి, అటు పాత గుంటూరుకు సంబంధించి అజాద్ నగర్ కానివ్వండి, సంగటగుంట మరి ప్రాంతాలంతా కూడా గత అనేక సంవత్సరాలుగా నివాసాలు ఉంటా ఉన్నారు। వాళ్ళకు సంబంధించి రిజిస్ట్రేషన్ సౌకర్యం లేకుండా మరి ప్రభుత్వాలు అయితే హామీ ఇస్తుంది, కానీ గత ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పింది, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం చేయకుండానే ఆ ప్రభుత్వం మారటం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. మాటలు కాకుండా దాని మీద దృష్టి పెట్టి
మరి చేయాలని, అట్లాగే మరి 14-15 సంవత్సరాల నుంచి మరి చౌడవరం దగ్గర ఉన్నటువంటి చంద్ర రాజేశ్వరరావు నగర్ కానివ్వండి, ప్రగతి నగర్ పాతగుండు చివర ఉన్నటువంటి మరి ప్రగతి నగర్ సంబంధించి సుమారు 7-8 మంది కాపురాలు ఉంటా ఉన్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళ సౌకర్యాలను బట్టి చిన్న చిన్న నిర్మాణాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. వచ్చిన సచివ టీం అంతా కూడా వాళ్ళని బెదరగొట్టే పరిస్థితులు ఆ కాగితం ఈ కాగితం అని ఇబ్బంది పెడతా ఉన్నారు. దాని మీద ఎవరైతే మీరైతే మరి ఇన్ని సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైనా చిన్న చిత్తగా లేకపోయినా కూడా వాళ్ళు ఉన్నది అక్కడ ఉన్న పరిస్థితి ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. దాని మీద దృష్టి పెట్టాలి తప్ప మరి ఇచ్చే పరిస్థితి ఉండాలని త్వరితగతిన ప్రక్రియను ప్రారంభించాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.